Hello friends, welcome to TechFacts in Telugu YouTube channel. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు షామీ వాళ్ళు వెరీ రీసెంట్గా వీళ్ళ MIUI ఉంది కదా, వీళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ దాన్ని ఎండ్ చేసి ఒక కొత్త ఓఎస్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని పేరు HyperOS. ఈ HyperOSని నా దగ్గర ఉన్న ఒక ఫోన్లో నేను ఫ్లాష్ చేశాను. అరౌండ్ ఒక 15 రోజుల నుంచి దీన్ని నేను వాడుతున్నాను. సో దీంట్లో నేను చూసిన కొత్త ఫీచర్స్ ఏంటి అండ్ నేను అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటనేది ఒక 30+ కొత్త ఫీచర్స్ అండ్ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ అని చెప్తాను. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో, గుర్తుపెట్టుకోండి. బిఫోర్ గోయింగ్ టు డీప్ డైవ్ సో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అది మీరు నోటీస్లో పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, ఇది మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ కాలేదు HyperOS అనేది. మన ఇండియాలో HyperOS రావడానికి నాకు తెలిసి మార్చ్ ఏప్రిల్ వరకు టైం పడుతుంది. జనవరి మంత్లో రెడ్మీ నోట్ 13 సిరీస్ మన ఇండియాలో లాంచ్ అయినప్పుడు దీన్ని మన ఇండియాలో అనౌన్స్ చేస్తారు. బట్ అప్డేట్స్ మాత్రం మీకు నాకు తెలిసి మార్చ్ తర్వాతే వస్తాయి. పాయింట్ నెంబర్ 1 ఇది. అండ్ ఇది నేను నా దగ్గర ఉన్న ఒక మొబైల్ MI 11X మన ఇండియన్ మొబైల్ ఇది. దీంట్లో నేను ఒక చైనీస్ రోమ్ని ఈ ఫోన్ని అన్లాక్ చేసుకొని కస్టమ్ రికవరీ ద్వారా ఫ్లాష్ చేసుకున్నాను. ఇది అందరికీ సాధ్యపడే విషయం అయితే కాదు. సాధ్యపడదు అంటే అందరి వల్ల కాదని కాదు, అందరు చేయాల్సిన అవసరం లేదని చెప్పడమే నా పాయింట్. సో ఇది కొంచెం రిస్కీ ప్రాసెస్. అన్లాక్ చేయడం, వీటిలో మీరు కస్టమ్ రోమ్స్ ఇన్స్టాల్ చేసుకోవడం అనేది కొంచెం రిస్కీ ప్రాసెస్. ఫోన్ మధ్యలో ఏదన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీకు ఈ ఫోన్ మళ్ళీ రీయూజబుల్ కాకుండా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి నేను ఆ ప్రాసెస్ని చూపించట్లేదు ఈ వీడియోలో, జస్ట్ నేను ఫ్లాష్ చేశాను మాత్రమే చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీ సేఫ్టీ కోసమే నేను ఆ వీడియోను చూపించట్లేదు. అండ్ మూడోది ఏంటంటే, వన్స్ మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత కూడా HyperOS ఒక్కసారి మీరు HyperOSతో లాంచ్ అయిన మొబైల్లో అన్లాక్ చేసి వేరే కస్టమ్ రోమ్స్, పిక్సెల్ రోమ్స్ కావచ్చు, ఇంకేదైనా రోమ్స్ మీరు ఫ్లాష్ చేస్తే వన్స్ అన్లాక్ అయిన డేట్ దగ్గర నుంచి మీకు HyperOSకి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఈవెన్ మీరు మళ్ళీ లాక్ చేసి మళ్ళీ స్టాక్ రోమ్ని ఇన్స్టాల్ చేసినప్పటికి కూడా మీకు అప్డేట్స్ అనేవి రావని వీళ్ళు చెప్తున్నారు. ఇది కొంచెం పాయింట్ నోట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఎక్స్పెరిమెంట్లు చేయాలనుకున్నప్పుడు మాత్రం కొత్త ఫోన్ల మీద అసలే చేయొద్దు, సిస్టమ్ అప్డేట్స్ అనేవి రావు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి 3 పాయింట్స్ దృష్టిలో పెట్టుకోండి. నేను మిగతా ఫీచర్స్ అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. అండ్ ఈ HyperOS అనేది కంప్లీట్గా ఒక కొత్త కెర్నల్ మీద బిల్డ్ చేశారు. అంటే ఇంతకుముందు MIUI కెర్నల్ వేరు, దీని కెర్నల్ వేరు. కెర్నల్ అనేది కీ పాయింట్ ఆఫ్ OS అనమాట. ఒక OS రన్ అవడానికి మనకి గుండె లేదంటే బ్రెయిన్ లాంటిది అనమాట. అది లేకపోతే ఇది నడవదు, ఏ OS కూడా నడవదు. సో ఈ కెర్నల్ అనేది కొత్తగా షామీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. షామీ వేలా ప్లస్ లెనెక్స్, ఈ రెండింటి కాంబినేషన్లో ఒక కొత్త కెర్నల్ని తీసుకొచ్చారు. ఇది ఎందుకు అంటే 5 పాయింట్స్ వీళ్ళు చెప్తున్నారు. నెంబర్ 1, రిడక్షన్ ఆఫ్ బ్లోట్వేర్ అనేది తీసేస్తామని చెప్తున్నారు. 2, స్పీడియర్ అప్డేట్స్. అంటే ఇంతకుముందు మనకి MIUIలో మన ఇండియాలో పర్టికులర్గా అప్డేట్స్ అనేవి చాలా ల్యాగ్ ఉండేవి, చాలా రోజుల తర్వాత అప్డేట్స్ వచ్చేవి. దీనివల్ల కొత్త కెర్నల్ వల్ల అప్డేట్స్ ఇవ్వటం అనేది అన్ని రోమ్స్లో, అంటే గ్లోబల్గా ఉన్న అన్ని కంట్రీస్కి ఒకేసారి అప్డేట్స్ పుష్ చేయడం అనేది ఈ కెర్నల్ వల్ల ఈజీ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇది చాలా అవసరం కూడా మనకి. అండ్ మూడోది, రిడక్షన్ ఆఫ్ యాడ్స్. ఇంతకుముందు ఉన్న యాడ్స్ అన్ని దీంట్లో ఉండవు. రిడక్షనే, ఇక్కడ కంప్లీట్గా తీసేయడం కాదు, రిమూవల్ ఆఫ్ యాడ్స్ కాదు వీళ్ళు చెప్పేది, రిడక్షన్ ఆఫ్ యాడ్స్ మాత్రమే. ఎందుకంటే షామీ బిజినెస్లో యాడ్ బిజినెసే వీళ్ళకి ఎక్కువగా ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది కాబట్టి. అండ్ ఎన్హాన్స్ ప్రైవసీ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ 4వ పాయింట్ ఏంటంటే, మీకు హార్డ్వేర్ ఆప్టిమేషన్. మన ఇండియాలో పర్టికులర్గా మన ఇండియన్ రోమ్లో ఉన్న మేజర్ ప్రాబ్లము హార్డ్వేర్ అలాగే సాఫ్ట్వేర్ మధ్యలో ఉన్న కప్లింగ్, అంటే ఆప్టిమేషన్ అనేది ప్రాపర్గా ఉండదు. దానివల్ల కొంచెం ల్యాగ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం, పర్టికులర్గా మన ఇండియాలో లాంచ్ అవుతున్న ఫోన్స్లో. ఈ కెర్నల్ వల్ల ఇది కూడా స్టార్ట్ అవుట్ అవుతుందని చెప్తున్నారు. ఇవి మెయిన్గా 5 పాయింట్స్ అనమాట. అండ్ 6వది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంట్రడక్షన్ ఆఫ్ షామీ ఈకోసిస్టమ్ అనేది దీంట్లో తీసుకొస్తున్నారు. సో దీనివల్ల మీకు అన్ని రకాల వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్, ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, స్మార్ట్ వాచెస్ కావచ్చు, ఇయర్ ఫోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే దగ్గర మీకు కనెక్ట్ చేసుకునే ఫెసిలిటీని ఈ కెర్నల్ ద్వారా మనకి దీంట్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా థియరీ అనమాట. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఈ OS అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో దాంట్లో వెరీ ఫస్ట్ MIUI HyperOS అనేది ఇంతకుముందు MIUIతో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా ఉంది. పాయింట్ నెంబర్ 1, చాలా ఫ్లూయిడ్గా ఉంది, సూపర్ స్మూత్గా ఉంది. యానిమేషన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉన్నాయి MIUIతో కంపేర్ చేస్తే. రెండోది, సిస్టమ్ మెమొరీ రిక్వైర్మెంట్ అలాగే సిస్టమ్ మెమొరీ యూసేజ్. అంటే ఇంతకుముందు ఉన్న MIUIలో మనకి ఏదైతే బేస్ ఫైల్ ఉంటుందో
దాని యూసేజ్ ఉన్న సైజ్కి దీంట్లో ఉన్న యూసేజ్ సైజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మనకి ఆప్టిమేషన్ కూడా చాలా బెటర్గా ఉంది ఇంతకుముందు ఉన్న ఓఎస్తో కంపేర్ చేస్తే. సో నేను ఇక్కడ వేరే ఫోన్ని ఎగ్జాంపుల్గా చూపించట్లేదు, ఎందుకంటే ఇది మన ఇండియాలో లాంచ్ అయినప్పుడు దీనికి ఈక్వలెంట్ ఫోన్ లేదు కాబట్టి నేను చూపించట్లేదు. బట్ ఓవరాల్గా మాత్రం సిస్టమ్ ఫైల్ సైజ్ అనేది అలాగే ఆప్టిమేషన్ అనేది చాలా బెటర్గా ఉంది. దాంట్లో వెరీ ఫస్ట్ మనం ఇక మళ్ళీ ఒక్కొక్కటి ఇండివిజువల్గా మాట్లాడుకుంటూ వెళ్తే ఫస్ట్ మనం డెస్క్టాప్ నుంచి వద్దాం. డెస్క్టాప్లో మనకి మెయిన్గా కావాల్సింది యాప్ డ్రాయర్. యాప్ డ్రాయర్ అనేది ఇంతకుముందు ఉన్న దాంతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా కొంచెం ఫాస్ట్గా ఉంది అండ్ కొన్ని కొత్త ఫీచర్స్ దీంట్లో యాడ్ చేశారు, స్మూత్గా కూడా ఉంది. అండ్ దీంట్లో మీకు మెయిన్గా కనపడేది డెస్క్టాప్లో యానిమేషన్స్. మీరు యాప్ ఓపెన్ చేస్తున్నప్పుడు వచ్చే యానిమేషన్స్ కావచ్చు, రీసెంట్ ప్యానల్లో ఉన్న యాప్ను ఓపెన్ చేస్తున్నప్పుడు వచ్చే యానిమేషన్స్ కావచ్చు, పక్కన ఫ్లోటింగ్ ట్యాబ్లో ఓపెన్ అయ్యే యాప్స్ యానిమేషన్స్ కావచ్చు, ఇలా అన్ని రకాల యానిమేషన్స్ అనేవి చాలా సూపర్ స్మూత్గా చాలా సూపర్ ఫాస్ట్గా ఉన్నాయి ఇంతకుముందున్న ఓఎస్తో కంపేర్ చేస్తే. ఇక్కడ డెస్క్టాప్లో నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ పాయింట్స్ ఇవన్నమాట. అండ్ రెండోది మీకు రైట్ సైడ్ టాగుల్స్ ఉంటాయి కదా, అంటే వాల్యూమ్ బటన్స్ ఉంటాయి కదా, ఈ బటన్స్ మనకి ఇలా ప్రెస్ చేసినప్పుడు వాల్యూమ్ డౌన్ వాల్యూమ్ అప్ చేస్తాం కదా, ఇక్కడ మీకు మ్యూట్ చేసుకోవడానికి బటన్ ఉంటుంది కదా, ఇలా మ్యూట్ చేసినప్పుడు పైన మీకు షామీకి సంబంధించిన కొత్త ఐలాండ్ ఓపెన్ అవుతుంది. ఇలా మ్యూట్ చేయగానే పైన ఒక ఐలాండ్లో మీకు అది మ్యూట్ అయినట్టు చూపిస్తుంది. మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసినప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ వచ్చినప్పుడు వస్తుంది, ఛార్జింగ్ పెడుతున్నప్పుడు వస్తుంది, డు నాట్ డిస్టర్బ్ మోడ్లోంచి బయటకు వస్తున్నప్పుడు వస్తుంది. ఇలా మీకు ఐలాండ్ అనేది కొంచెం చూడటానికి కొత్త ఫ్రెష్ లుక్తో అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపించింది. అండ్ కమింగ్ టు ద నోటిఫికేషన్ ప్యానల్ అండ్ నోటిఫికేషన్ డ్రాయర్ అనమాట. సో నోటిఫికేషన్ ప్యానల్లో ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేసేది కంట్రోల్ సెంటర్. ఈ కంట్రోల్ సెంటర్ అనేది కంప్లీట్గా ఇంతకుముందున ఎంఐ అయితే కంపేర్ చేసుకుంటే దీని డిజైన్ 100కి 100% చేంజ్ చేసేసారు. అన్ని ఐకాన్స్ మనకి సింగిల్ ఫ్రేమ్లో కనిపిస్తూ ఉంటాయి. ఇంతకుముందు మనకి ఇలా కిందికి డ్రాగ్ చేసినప్పుడు సగం ఓపెన్ అవుతుంది, మళ్ళీ మనం సగం కిందికి లాక్కోవాలి. అండ్ అక్కడ కూడా మీకు టెక్స్ట్ ఐకాన్స్ కొంచెం గజిబిజిగా ఉండేది. ఇప్పుడు మాత్రం అన్ని ఐకాన్స్ క్లీన్గా కనిపిస్తున్నాయి. అండ్ సింపుల్గా చెప్పాలంటే జస్ట్ లైక్ iOS లాంటి కంట్రోల్ ప్యానల్ని దీంట్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అది కాకుండా మీకు ఇంతకుముందు ఎడిట్ బటన్ చాలా పైన ఉండేది, ఇప్పుడు మీకు ఈజీగా సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేసుకునేలాగా ఎడిట్ బటన్ అనేది కింద ఇచ్చారు. ఇది కూడా చాలా సూపర్ కూల్గా ఉంది. అండ్ ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది మీడియా టాగుల్ అనేది ఎగ్జాక్ట్గా iOSలో ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా తీసి ఇలా పెట్టినట్టు ఎగ్జాక్ట్గా పెట్టారు. దాంట్లో ఏవైతే కంట్రోల్స్ ఉంటాయో ఇందులో కూడా అవే కంట్రోల్స్ ఉంటాయి. చూడటానికి మాత్రం ఈ మీడియా కంట్రోల్ చాలా సూపర్ స్టైలిష్గా ఉంది. అండ్ ఇంకోటి కూడా iOS నుంచి 100కి 100% ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చిన ఫీచర్ ఏంటంటే మీకు ఇక్కడ వైఫై అలాగే మీకు డేటాకి సంబంధించిన టాగుల్ బటన్స్ ఉంటాయి కదా, వీటి మీద లాంగ్ ప్రెస్ చేసినప్పుడు జస్ట్ లైక్ మనకి iOSలో ఓపెన్ అయిపోయినట్టే మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. దాంట్లోనే మీకు వైఫైకి సంబంధించిన కంట్రోల్స్, డేటాకి సంబంధించిన కంట్రోల్స్ కనిపిస్తాయి. ఇది ఎగ్జాక్ట్గా iOSలో నుంచి వీళ్ళు తస్కరించారనమాట. ఇది కూడా మనం ఒప్పుకోవాల్సిన పాయింటే. అండ్ ముఖ్యంగా మీకు ఇంకోటి కనిపిస్తుంది ఇక్కడ ఎంఐ స్మార్ట్ హబ్. ఇది నేను చెప్పాను కదా షామీ ఈకో సిస్టమ్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి. దీని మీద ప్రెస్ చేస్తే షామీకి సంబంధించిన డివైస్ ఏవైతే ఉన్నాయో అది ట్యాబ్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఇయర్ ఫోన్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, అవన్నీ మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇది కొత్త ఫీచర్ అనమాట. ఇది నోటిఫికేషన్ ప్యానల్లో మనకు వచ్చిన కొత్త చేంజెస్. ఇప్పటివరకు ఒక 10 ఫీచర్లు వరకు చెప్పే ఉంటాను నేను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సెట్టింగ్స్ ప్యానల్. సెట్టింగ్స్ ప్యానల్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సెట్టింగ్స్ పేజ్ మొత్తం కూడా రీడిజైన్ చేశారు. అండ్ దీంట్లో ఉన్న ఐకాన్స్ కావచ్చు, ఇండివిజువల్ టైల్స్ కావచ్చు, ఒక్కొక్క ఆప్షన్ ఓపెన్ చేస్తున్నప్పుడు స్టైల్ కావచ్చు, లోపల ఉన్న స్టైల్స్ కావచ్చు, ఐకాన్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్గా రీడిజైన్ చేశారు. చూడటానికి మాత్రం ఒక ఫ్రెష్ లుక్ని వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా అబౌట్ ఫోన్ లేదంటే మై డివైస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని ఓపెన్ చేసినప్పుడు మీకు పెద్దగా HyperOS అని కనిపిస్తూ ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ సెట్టింగ్ ప్యానల్ మాత్రం డిజైన్ కొంచెం కొత్తగా ఫ్రెష్గా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద వాల్ పేపర్ అండ్ పర్సనలైజేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మొత్తం చేంజ్ చేసేసారు. ఒక్కసారి మీరు వాల్ పేపర్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు అన్ని యాప్స్ అక్కడే మీకు కనిపిస్తూ ఉంటాయి, అన్ని షార్ట్ కట్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో మీకు వాల్ పేపర్ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, థీమ్ చేంజ్ చేసుకోవచ్చు, లైవ్ వాల్ పేపర్స్, ఏఓడి, ఇలాంటివి చాలా రకాల ఫీచర్స్ అయితే అక్కడ మీకు షార్ట్ కట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ కొంచెం కిందికి వస్తే మీకు థీమ్ యాప్ని ఇంటిగ్రేట్ కూడా చేశారు దీంట్లో. సో ఇక్కడ నుంచి మీరు థీమ్ యాప్లో ఉన్న థీమ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. వాల్ పేపర్స్లో సూపర్ వాల్ పేపర్స్ ఇంకొంచెం ఫ్రెష్ లుక్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఏఓడిని మాత్రం కొత్తగా తీసుకొచ్చారు. చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇంతకుముందు కూడా, బట్ దీంట్లో కొత్త విషయం ఏంటంటే ఏదైతే మీకు లాక్ స్క్రీన్లో మీరు పెట్టుకున్న క్లాక్ ఉంటుందో అదే ఏఓడి లాగా మారిపోతుంది. అంటే ఫస్ట్ మీకు ఇక్కడ కలర్ఫుల్గా ఉన్న ఏదైతే క్లాక్ ఉంటుందో వన్స్ మీరు లాక్ చేస్తే అదే మీకు బ్లాక్ అండ్ వైట్లో ఒక
ఏఓడి లాగా కనిపిస్తుంది అనమాట. ఇది కొంచెం కొత్తగా ఉంది. ఇది అక్కడ చూసినట్టుంది కదా. ఎస్ ఇది కూడా iOS నుంచే వీళ్ళు ఇన్స్పైర్ అయితే చేసుకున్నారు. అండ్ కమింగ్ టు ద లాక్ స్క్రీన్, MIUI నుంచి అలాగే HyperOS లోకి మారుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన అత్యంత పెద్దది, అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ది, అన్నిటికంటే బాగుండేది ఏంటంటే లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్. ఈ లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్ మాత్రం మామూలుగా లేదు అసలు. సో ఒక్కసారి మీరు లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటుంది. డిఫాల్ట్గా మీకున్న అవైలబుల్గా ఉన్న లాక్ స్క్రీన్ కొంచెం పైకి వెళ్తే మీకు క్లాసిక్ ఉంటుంది. దీంట్లో మీరు వాల్పేపర్ను మార్చుకోవచ్చు, అలాగే ఫిల్టర్ను మార్చుకోవచ్చు, అలాగే టెక్స్ట్ ఫాంట్ని కూడా మార్చుకోవచ్చు. సో నెక్స్ట్ వెళ్తే మీకు రాంబస్ అని ఉంటుంది. దీంట్లో కూడా మీకు రకరకాల క్లాక్స్ ఉంటాయి, అలాగే రకరకాల ఫాంట్స్ ఉంటాయి, అలాగే రకరకాల వాల్పేపర్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి, డిఫరెంట్గా గ్లాసీ డిజైన్ చెప్పి, అలాగే మీకు బ్లర్ డిజైన్ అని చెప్పి ఇలా కొన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఫిల్టర్స్, ఆ ఫిల్టర్స్ అన్ని అప్లై చేసుకోవచ్చు. ప్లస్ మీకు క్లాక్ కలర్స్, స్టైల్స్, డిజైన్స్ అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఆప్షన్, ఇది అల్టిమేట్ అనమాట. ఇది కూడా మీరు ఎక్కడో చూసారు వేస్తారు. ఇది మీకు ఏంటంటే మ్యాగజైన్ ఫీచర్ అనమాట. ఈ మ్యాగజైన్ ఫీచర్లో ఉన్న అన్నిటికంటే హైలైట్ ఫీచర్ ఏంటంటే డెప్త్ ఆప్షన్. ఈ డెప్త్ ఆప్షన్ ఎక్కడ చూసినట్టుందా, జస్ట్ లైక్ మీకు iOSలో ఉంటుంది కదా డెప్త్ ఆప్షన్. మనం పెట్టుకున్న ఆబ్జెక్ట్ వెనక వస్తుంది. ఇది చూడటానికి డెప్త్ ఎఫెక్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీరు వాల్పేపర్ చేంజ్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేంజ్ చేసుకోవచ్చు, డెప్త్ స్టైల్ మార్చుకోవచ్చు, అలాగే మీకు ఫాంట్, అలాగే స్టైల్, క్లాక్, ఇవన్నీ కూడా మీరు ఫిల్టర్స్ అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లాక్ స్క్రీన్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఇదే. ఇది మీకు యానిమేషన్ కూడా చూడండి, పైకి కిందికి అంటున్నప్పుడు మీకు వచ్చే యానిమేషన్ కళ్ళకు మాత్రం చాలా చల్లగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడటానికి చాలా బాగుంది. MIUIనా లేదంటే iOS అని అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పే ప్రతి ఫీచర్స్ 30 వరకు ఫీచర్లు చెప్తా అని చెప్పా కదా, చాలా వరకు ఫీచర్స్ అన్ని కూడా మీకు యాపిల్ ఐఫోన్స్ లేటెస్ట్ వెర్షన్స్లో iOSలో ఉన్న ఫీచర్సే కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫీచర్, ఇది కూడా చూడటానికి చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఇది ముఖ్యంగా యానిమేషన్ బేస్డ్ ఫీచర్ అనమాట, ఫ్లోటింగ్ విండోస్. ఈ ఫ్లోటింగ్ విండోస్ అనేవి సూపర్ స్మూత్గా అండ్ కొత్తగా చాలా స్టైలిష్గా తీసుకొచ్చారు. ఇది మీకు సైడ్ బార్ ఉంటుంది కదా, ఈ సైడ్ బార్ని కూడా మీరు ఎనబుల్ చేసుకోవచ్చు సెట్టింగ్స్లోకి వెళ్ళి. అందులో నుంచి మీరు యాప్ను ఓపెన్ చేసినప్పుడు మీరు ఫ్లోటింగ్ విండో పెట్టుకోవాలనుకున్నప్పుడు దీంట్లో మీకు ఒక 4-5 రకాల డిజైన్స్ కనిపిస్తాయి. ఆ ఫ్లోటింగ్ విండో అనేది మెయిన్ విండో మీద మీకు ఒక మిడిల్లో ఉండాలా, పైన ఉండాలా, కింద ఉండాలా, సైడ్కి ఉండాలా, ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండాలా, ఇలా కొన్ని సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. అప్, డౌన్, మిడిల్, 50-50, అలాగే సైడ్కి టాప్లో ఉంటుంది. ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ రిమెంబర్, అన్ని మీరు అక్కడ నుంచి మార్చుకోవచ్చు. అండ్ దాని పైకి కిందికి మూవ్ చేస్తున్నప్పుడు వచ్చే యానిమేషన్ మాత్రం సూపర్ కూల్గా ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ విండోస్ డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే స్ప్లిట్ స్క్రీన్. ఈ స్ప్లిట్ స్క్రీన్ డిజైన్ కూడా కొత్తగా ఉంది, కొంచెం ఫ్రెష్ లుక్తో తీసుకొచ్చారు. అండ్ మీరు కావాలనుకున్న యాప్స్ మీరు స్ప్లిట్ స్క్రీన్లో పెట్టుకోవచ్చు. అండ్ రెండింటి మధ్యలో స్విచ్ అవ్వాలి అంటే పైన ఉన్న యాప్, కింద ఉన్న యాప్ని, కింద ఉన్నది పైకి, పైన ఉన్నది కిందికి మార్చుకోవాలంటే మిడిల్లో ఒక బార్ ఉంటుంది, దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే మీకు పైది కిందికి వస్తుంది, కిందిది పైకి వెళ్తుంది. ఇది కూడా చాలా కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది గ్యాలరీ అప్డేట్. ఈ గ్యాలరీ అప్డేట్ అనేది హై లెవెల్లో తీసుకొచ్చారు. ఇది కూడా ఎగ్జాక్ట్ iOS నుంచి కాపీ చేశారు. iOSలోనే అలాగే One UIలో కూడా ఈ ఫీచర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇమేజ్ని ఎడిట్ చేస్తున్నారనుకోండి, ఆ ఇమేజ్లో 4-5 ఉన్నారనుకోండి, దాంట్లో ఒక పర్సన్నే తీసేయాలనుకోండి, లాంగ్ ప్రెస్ చేస్తే ఆ పర్సన్ మీద ఆ పర్సన్ హైలైట్ అయిపోతారు. అతను మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి మూవ్ చేసి వేరే దగ్గర పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కూడా టోటల్గా చేంజ్ చేసుకోవచ్చు. అతను అనుకున్న బ్యాక్గ్రౌండ్లో అందరినీ తీసేసి ఒక కొత్త బ్యాక్గ్రౌండ్ వేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ ఏమైనా ఉంటే మీరు తీస్తున్న ఫోటోలో టెక్స్ట్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, లేదంటే ఒక కార్ నెంబర్, ఇలాంటివి టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలని చేసుకోవచ్చు. గ్యాలరీలో మాత్రం ఇది హైలైట్. జస్ట్ లైక్ మీకు ఐఫోన్స్లోనూ అలాగే సామ్సంగ్ ఫోన్స్లో కూడా లాంగ్ ప్రెస్ చేస్తే ఆ పర్సన్ బయటకు వచ్చేస్తారు. అక్కడ నుంచి మీరు వేరే దగ్గర పేస్ట్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి ఫీచర్ని కూడా దీంట్లో యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు సిస్టమ్ యాప్స్ కూడా చాలా వరకు రీడిజైన్ చేశారు, కొంచెం మోడర్న్ స్టైల్లోకి తీసుకొచ్చారు. దాంట్లో క్లాకు, వెదరు, క్యాలిక్యులేటరు, థీమ్ యాప్, ఇలాంటివి చాలా వరకు యాప్స్కి మాత్రం రీడిజైన్ చేశారు. అలాగే డైలర్ కూడా చుట్టానికి కొంచెం ఫ్రెష్ లుక్తో ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ మన ఇండియాలో మీద HyperOSతో లాంచ్ అయ్యే ఫోన్స్కి డిఫాల్ట్గా MIUI డైలర్తోనే రాబోతున్నట్టు ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ నియర్లీ ఒక 30+ ఫీచర్స్ చెప్పాను. ఒకసారి మీరు కూడా కౌంట్ పెట్టుకుంటూ రండి. ఇవన్నీ కొత్తగా వచ్చిన MIUIలో, అంటే ఇనీషియల్ బిల్డ్లోనే ఇన్ని ఉన్నాయి. అండ్ ఇంకా స్టేబుల్ వెర్షన్స్ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం మెయిన్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా MIUIకి ఉన్న అలాగే HyperOSకి ఉన్న మెయిన్ డిఫరెన్స్, ఆ కెర్నల్ ఏదైతే చేంజ్ చేశారో దానివల్ల మీకు ఏమవుతుందంటే
స్మూత్గా ఉంది, ఫాస్ట్గా ఉంది, అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. ఇది కావాలి మనకి ముఖ్యంగా ఎంఐవైతో మన ఇండియాలో మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఆప్టిమైజేషన్ అలాగే అప్డేట్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయి. ఇవి రెండు సార్ట్అవుట్ చేస్తామని ఈ HyperOS ప్రామిస్ చేస్తుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో. అండ్ నేను ఇప్పటివరకు చెప్పిన ఈ 30+లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నాకు 2 ఫీచర్స్ మెయిన్గా అల్టిమేట్ అనిపించినాయి. ఒకటి ఖచ్చితంగా లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్, రెండోది నాకు నచ్చింది ఇమేజ్ ఎక్స్ట్రాక్టర్. దట్టు ఆండ్రాయిడ్ ఫోన్స్లో, మిడ్ రేంజ్ ఫోన్స్లో కూడా మనం మీకు మీద చూడబోతున్నాం. సో ఇది మాత్రం చాలా బాగుంది అనిపించింది. మీకేం నచ్చిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఇది HyperOSని నేను ఈ 15 రోజుల్లో ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్స్, చేంజెస్ అండ్ మోడిఫికేషన్స్. వీడియోస్తో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.